నెయ్యి కల్తీపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇవాళ జీవో విడుదల చేస్తారు. సిట్ దర్యాప్తులో తేలాల్సిన అంశాలకు సంబంధించిన టర్మ్ ఆఫ్ రిఫరెన్సెస్ వివరాలు సిద్ధం చేశారు. వీటన్నిటితో అధికారిక ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. ప్రస్తుతం స్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు. ప్రస్తుతం సభ్యులుగా విశాఖ డిఐజీ గోపీనాథ్ జెట్టి, అలాగే వైసీపీ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పనిచేస్తారు. తిరుమలలో జరిగిన అపచారాలపై ప్రస్తుతం విచారణ చేస్తారు. గోపీనాథ్ జెట్టి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు. హర్షవర్ధన్ రాజు తిరుపతి ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. వీరిని నియమించడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువులకు కలిసిందా, కల్తీ నెయ్యి ఉపయోగించారా, అక్రమాలు ఏమైనా జరిగాయా లాంటి అనేక విషయాలపై విచారించనున్నారు. రైట్, ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దామోదర్, ప్రస్తుతం చూస్తున్నాము ఆ కల్తీ నెయ్యి ఏదైతే ప్రస్తుతం మనకి జరుగుతూ ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ లో ఎవరెవరు ఉండనున్నారు, అప్డేట్స్ ఏంటి? మోనిషా, తిరుమల లడ్డూ ప్రసాదానికి అదేవిధంగా నైవేద్యాలకు సంబంధించి వాడిన నెయ్యి కల్తీదని ప్రభుత్వం ధృవీకరించింది. ముఖ్యంగా ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన ప్రామాణిక పత్రం ప్రకారం గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో టెండర్స్ కేటాయించిన సందర్భంగా ఏఆర్ కంపెనీ, తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన నెయ్యి జంతువుల కొవ్వుతో కలిసిందంటే కూడా ప్రాథమికంగా సాక్ష్యాధారాలతో బయటపడిన నేపథ్యంలో దీనిపైన పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో కీలక సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఏదైతే గుంటూరు ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ డిఐజీగా ఉన్న గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజు సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. అయితే గోపీనాథ్ జెట్టి గతంలో తిరుమల విజిలెన్స్ వింగ్కు ఇన్ఛార్జ్గా అధికారిగా పనిచేశాడు. తిరుమలతో ఆయనకు పూర్తి స్థాయి తిరుమలలో జరిగే కార్యక్రమాల మీద పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా ఆయనకు మొత్తం 2 సంవత్సరాల కాలం పాటు ఆయన అక్కడ పనిచేసిన నేపథ్యం ఉంది. మరోవైపు కడప ఎస్పీగా పనిచేసిన హర్షవర్ధన్ రాజు ఎన్నికల పోలింగ్ తర్వాత చంద్రగిరిలో జరిగిన గొడవల నేపథ్యంలో ఆయన్ను ఎన్నికల కమిషన్ ఇక్కడ బదిలీ చేసింది. సుమారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పీల బదిలీ వరకు 1.5 పాటు ఆయన తిరుపతి ఎస్పీగా పనిచేశాడు. ఈ సమయంలోనే ఆయనకు తిరుమల మీద అవగాహన వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరిద్దరిని కీలక సభ్యులుగా చేస్తూ సిట్టు నోటిఫికేషన్ ఈరోజు సిట్టు విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించిన వివాదంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సిట్టు వల్ల ఏం లాభం లేదు, సిట్టు సీఎం చెప్పినట్లు వింటుందంటూ ఒక పైన విమర్శలు వస్తున్నప్పటికీ కొంత ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉన్న అధికారులను ఇక్కడికి వేయడం వల్ల కొంత ఖచ్చితమైన ఫలితం వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు. మొత్తం మీద చూస్తే సిట్ సుమారు 15 రోజుల లోపలే తమ నివేదిక ఇవ్వాలంటూ కూడా ఒక టైం బౌండ్ కూడా పెట్టనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్ కొనుగోలుకు సంబంధించి ఎవరు టీటీడీ పాలక మండలి కమిటీ సభ్యులు ఎవరు సిఫార్సు చేశారు, దీనికి సంబంధించి ఆ కంపెనీ యొక్క గత చరిత్రను పరిశీలించారా, లేకపోతే ఏం చేశారు, సుమారు బయట నుంచి ప్రొక్యూర్మెంట్ చేసిందా, కంపెనీ సొంతంగానే ఉత్పత్తి చేసిందా అన్న విషయాల మీద కూడా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలోనే ఈ తేడా వచ్చింది. గతంలో కేఎంఎఫ్ ద్వారా కొనుగోలు చేసేవారు 2003 వరకు, ఏదైతే 2023 వరకు. ఆ తర్వాత ఏడాది కాలంలోంచి తీసుకున్న టెండర్లోనే ఈ ఫలితం తేడా వచ్చిందా, లేకపోతే అంతకుముందు కూడా జరిగిందా అన్న విషయాల మీద కూడా ఈ సిట్ దర్యాప్తు చేయనున్నది. మొత్తం మీద నెయ్యి కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, ఎందుకు రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు, రివర్స్ టెండరింగ్ వెళ్ళిన సందర్భంగా 319 రూపాయల అంటే 320 రూపాయల లోపు నెయ్యి కొనుగోలు ఎలా వస్తుంది, మార్కెట్లో 600కు పైగా నెయ్యి పలుకుతున్న ఆవు నెయ్యి పలుకుతున్న నేపథ్యంలో ఇలాంటి విషయాల మీదనే ఇది దర్యాప్తు చేస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎవరో ఆమోదం చేశారు, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ల్యాబ్ టెస్టింగ్స్ చేశారా, లేకపోతే బయట నుంచి తెచ్చిన నెయ్యిని ట్యాంకర్లలో నెయ్యిని కాకుండా ప్రత్యేకంగా నెయ్యిని తెచ్చి దాన్ని ల్యాబ్ టెస్టింగ్ చేసి ఆ తర్వాత దీన్ని ఓకే అన్నారా, ఇలాంటి అన్ని విషయాల మీద ఏదైతే అధికారుల పాత్ర ఎంత, టీటీడీ
పాలక మండలి పాత్ర ఎంత అన్న ఈ రెండు విషయాల మీద కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు సిట్ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఎంతమంది సభ్యులు ఉంటారు, ఏ స్థాయి అధికారులు ఎవరు ఉంటారని తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికైతే ప్రస్తుతం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఇందులో సభ్యులుగా చేర్చారు. మిగతా వారు ఎవరు ఉంటారు, ఏఎస్పీలు ఉంటారా, డిఎస్పీలు ఉంటారా, సిఐలు ఉంటారా అన్న విషయం తేలనుంది. మౌనిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.